కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము డ్రగ్స్ మీద పెద్ద ఎత్తున ఉక్కు పాదం మోపుతున్నాం అంటున్నారు. పోలీసులు వెతుకుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళని వదలట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి అమ్మాయికి డ్రగ్ చుట్టే తిరుగుతుంది. మీడియాని ఇంత ముద్దుగా వాడుకుంటూ ఆ లక్ష్మీ పడాలకి ఈవిడకున్న కనెక్షన్ మీరు ఆల్రెడీ విన్నారు కదా, చాలా క్లియర్ కట్ గా ఇద్దరు కలిసి ఈవిడ పొద్దున్నే లేస్తుంది, అక్క అనగానే పెద్ద విషయం పొద్దున్నే లేచి అనగానే చింటూ అంకుల్ అని చెప్పి చింటూ తోటి మాట్లాడుతూ ఉంటది. సో ఒక డ్రగ్ పెడ్లరు ఇంత ఆవిడని పెట్టుకొని బయట ఈ అమ్మాయిని పెట్టుకొని ఒక ట్రంప్ కార్డ్ లాగా ఎస్పీ మీద నిందలు ఇచ్చడం, నా మీద నిందలు ఇచ్చడం, అందరి మీద బోధలు చేస్తారు. వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు చాలా అమాయకురాలు, ఈ మహామహిళలకి న్యాయం జరగాలి, వీళ్ళని ఇరికిచ్చేశారు అని చెప్పి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇంత దారుణం కదండి. ఒక పక్కేమో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి చెంచలగూడ జైల్లో 45 రోజుల నుంచి కేసులు ఉన్న మహిళల్ని కూర్చోబెట్టి వాళ్ళని ఒక ఇదిగా చూపిస్తున్న వాళ్ళ విలువలు, మీడియా స్టాండర్డ్స్ ని మనం ఏమనాలి, అండ్ వాళ్ళ గురించి ఎండగడుతున్న వాడు ఎవడన్నా ఉంటే వీడు చెప్పే మాటలు కూడా నమ్మకూడదు అని చెప్పి నా మీద ప్రజలు నా క్రెడిబిలిటీ తగ్గించడానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఇది. సరే, మొత్తానికి ఆ మస్తాన్ సాయి అక్కడ తట్టుకోలేక, ఆ టెన్షన్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఏదో రకంగా ఆ అమ్మాయితో కొంచెం మంచిగానే మాట్లాడి ఆ అమ్మాయి కార్లో తీసుకెళ్ళింది వాడిని లోపలికి. ఆ ఫుటేజ్ కూడా దొరికినట్టుంది. వెళ్ళారు, పార్టీ చేసుకున్నారు. తర్వాత మెల్లగా వాడు హార్డ్ డిస్క్ పీక్కోవడానికి వచ్చాడనే విషయం వీడికి అర్థమైంది. పీక్కొని వెళ్ళిపోతుంటే వెంటనే ఇది పారిపోతుంటే 100కి డైల్ చేసి పోలీసులు వచ్చిన తర్వాత అప్పుడు మస్తాన్ సాయి నన్ను కొట్టేశాడు, చంపేశాడు అని చెప్పి 2-3 దెబ్బలు చూపించి హత్యా ప్రయత్నం చేశాడని చెప్పి వాడు మస్తాన్ సాయి నీ మీద ఎందుకమ్మా హత్యా ప్రయత్నం చేస్తాడు, ఎందుకురా అమ్మాయి మీద హత్యా ప్రయత్నం చేసావంటే, హత్యా ప్రయత్నం కాదు సార్, నా హార్డ్ డిస్క్ తీసుకోవడానికి వచ్చానంటే, వాడి హార్డ్ డిస్క్ ఎందుకమ్మా నువ్వు తీసుకొచ్చావు అంటే, ఆ హార్డ్ డిస్క్ లో చాలా మంది అమ్మాయిల ఇవన్నీ ఉన్నాయి, ఆ మహిళా జాతిని నేను రక్షించేద్దాం అని చెప్పి నేను 3 నెలల క్రితం ఉండేది. మరి 3 నెలల క్రితం తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకమ్మా సడన్ గా రక్షించాడంటే, అంటే నాకు అప్పటికి టైం కుదరలేదు, మంచి ముహూర్తం చూసుకొని. పోలీసులు చెప్పొచ్చు పలానా వ్యక్తి దగ్గర హార్డ్ డిస్క్ ఉంది, అందులో అమ్మాయిల వీడియోలు ఉన్నాయని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చి అఫీషియల్ గా తీసుకెళ్లి హార్డ్ డిస్క్ తెచ్చుకోవచ్చు కదా. చాలా మంచి ప్రశ్న వేశారు, ఎవరు వేయలేదు ఇప్పటిదాకా. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. బట్ ఈవిడే తీసుకొచ్చింది, బట్ మేబీ ఈవిడే సంఖ్యలు వేసి, ఈవిడే శిక్ష వేసేసి, ఈవిడే ఊరు కూడా తీసేసినా మనం అప్పుడు ఆవిడకి చెప్పుకోవడానికి ఒక సమాధానం కావాలి కదా. మస్తాన్ సాయి ఏమన్నాడు, సార్ ఎందుకురా ఆ హార్డ్ డిస్క్ కోసం ఇంత గొడవ చేసావా అని పోలీసులు అడిగితే, సార్ ఆ హార్డ్ డిస్క్ నాది, నా భార్యది ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి సార్, ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నాయి, అవి పెట్టుకొని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంది, వాళ్ళందరూ ఆ ఫోటోలన్నీ పెట్టి ఫ్యామిలీలో అంతా అలజడి సృష్టిస్తుంది, ఎక్కడెక్కడో వెబ్సైట్స్ లో కూడా పెడుతుంది, అందుకని ఎట్టి పరిస్థితిలో తీసుకుందామని వచ్చానంటే, ఏమ్మా నిజమేనా అంటే, కాదు సార్ వీడు దూర్తుడు సార్, వీడు 200 మంది అమ్మాయిల ఇటువంటి చిత్రాలు ఇవన్నీ కూడా దీంట్లో పెట్టుకొని వీడు వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఇది చేస్తూ అది చేస్తూ అని చెప్పి ఒక పెద్ద కథ సృష్టించి ఆ హార్డ్ డిస్క్ వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ హార్డ్ డిస్క్ కాదు పాయింట్, మస్తాన్ సాయి మీద మర్డర్ అటెంప్ట్ మాత్రమే కేసు. మస్తాన్ సాయి శిక్ష అర్హుడు. ఎందుకంటే సరే భార్యవి, లవర్స్ వి ఒక ప్రైవేట్ టైం వీడియో తీసుకోవడం ఏంటి, హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకోవడం ఏంటి? మీరు నాకు ఎప్పుడైతే నేను మీడియా ముందుకు వస్తాను, నాకు సాక్ష్యాలు ఎలా వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఎప్పుడైతే నేను ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాను, ప్రభాకర్ రెడ్డి అన్నాను, అనురాధ అన్నాను, చింటూ అన్నాను, మా గురించి రాంగ్ గా పోర్ట్రే అయిపోతుంది భయ్యా, మీరు ఏదేదో చెప్తున్నారు, మేము అలాంటి వాళ్ళం కాదు, ఒకసారి మా వర్షం కూడా వినండి, వీళ్ళు ఫోన్ చేస్తున్నారు. చేసినప్పుడు సరే మీరు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే పంపించండి నమ్మడానికి అని చెప్పి నేను అడుగుతాను. ఇలా కొన్ని ఎవిడెన్స్లు వస్తాయి. అలాగే ఎప్పుడైతే ఈ అమ్మాయిల ఫోటోలన్నీ బయటకు వచ్చినాయో, వీళ్ళ అమ్మాయిలు కూడా కొంతమంది నాకు ఫోన్ చేశారు, ఇద్దరు ఫోన్ చేశారు. వాళ్ళు చాలా క్లియర్ కట్ గా చెప్పారు, రెండో అమ్మాయిది ఒకటే ఒక వీడియో ఉందట, మొదటి అమ్మాయిది ఫస్ట్ నుంచి ఈ అమ్మాయి ఆల్రెడీ కేసు పెట్టిందని చెప్పాను చూసారా బ్లాక్మెయిల్ చేస్తూ, ఆ అమ్మాయి వీడియోలో మళ్ళీ దీంట్లో పెట్టి మళ్ళీ ఇదే గొడవ చేస్తుంది. ఎన్నిసార్లు నన్ను లాగుతారు దీంట్లోకి అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది, ఎక్కడో ఏదో ఛానల్లో పెట్టారని, అది తీపిచ్చివా ప్లీజ్, నా పరువు పోతుంది అని చెప్పంటే, సరేమ్మా నేను తీపిస్తానని చెప్పి ఆ అమ్మాయికి మాట ఇచ్చి ఏదో వాళ్ళతో ఇట్లా మీ దగ్గరికి ఇంటర్వ్యూ దాకా వచ్చినప్పుడు అట్లా వాళ్ళ దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పడం తీపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే కొంత నమ్మకం ఉంటుంది నా మీద వాళ్ళకి. మస్తాన్ సాయి రికార్డులు చేసుకోవడం అనేది అది కూడా అడిగానమ్మా, మస్తాన్ సాయి మిమ్మల్ని ఏమైనా బ్లాక్ మెయిల్ చేశారంటే, మీకు ఆ కాల్ యాజ్ ఇట్ ఈస్ గా ఉందమ్మా, ఆ అమ్మాయి కానీ ఎవ్వరికి ఇవ్వద్దండి, మీరు వినండి, మీరు విని ఇప్పుడు కట్ చేసి మీ వర్షన్ నేను విన్నాను, విన్న తర్వాత నాకు ఏమర్థమైంది అనేది మీరే చెప్పండి. అది సో అంటే మనం అనుకుంటున్నాం ఎవరి ఫ్యాంటసీలు వాళ్ళవి, నేనేమి దాంట్లో దూరను, అతను వాళ్ళిద్దరు కలిసి అలా రికార్డ్ చేసుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం, అది చేసుకోకూడదు అనడానికి మీరెవరు నేనెవరు?
కానీ అది బయట పెట్టుకుంటే కానీ ఇలాంటి ఒక వరస్ట్ సర్కిల్ లో ఉన్నప్పుడు అది బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళ పరువులు పోయి తండ్రి భర్త వీళ్ళందరూ పాపం అంటే అది నేరమా తప్ప అనేది అంటే నేరం అంటే అది కనుక బయట పెట్టి నిన్ను అది చేస్తాను ఇది చేస్తాను బ్లాక్మెయిల్ చేస్తాను అంటే అది నేరం. వాళ్ళిద్దరూ కలిసి ఇష్టపడి ఏం తీసుకున్నా అది వాళ్ళ మధ్య విషయం, అది వాళ్ళ ఆంతరంగిక విషయం. కానీ దాన్ని బయట పెట్టి చేస్తానన్నది ఎవరు? లావణ్య. దానికి ఆవిడకి శిక్ష పడాలి. ఆవిడ కేసు ఉంది ఆల్రెడీ, మళ్ళీ అదే పని చేస్తుంది ఆవిడ. ఇప్పుడు ఎవరమ్మా చెప్పాలి? నా వీడియోలు పెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేసిందని మస్తాన్ సాయి మీద ఆ అమ్మాయి కంప్లైంట్ చేయాలి. ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పి ఈ అమ్మాయి ఎట్లా చెప్తుంది? వాళ్ళేమో నన్ను బ్లాక్ మెయిల్ చేయట్లేదు, ఇద్దరు అమ్మాయిలు కూడా అదే, నన్ను ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేయదు, మేము అందరం కలిసే మా కన్సెన్స్ తోనే చేసుకున్నాము, మాకు ఏ రోజు అతను బ్లాక్ మెయిల్ చేయలేదని చెప్పిన ఆడియో కాల్స్ ఉన్నాయి చాలా క్లియర్ కట్ గా. సో వాళ్ళు చేసిన నైతికంగా తప్ప ఉండొచ్చు, వాళ్ళు మోసం చేయడం తప్ప ఉండొచ్చు, వాటి గురించి చర్చ వేరే విషయం. కానీ వాళ్ళని ఇతను బ్లాక్ మెయిల్ చేశాడా, లావణ్య బ్లాక్ మెయిల్ చేస్తాడు? వాళ్ళిద్దరు చెప్పేది లావణ్య మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది కదా 4 నెలల నుంచి హార్డ్ డిస్క్ పెట్టుకుని చెప్పి. నిజానికి మస్తాన్ సాయి దుర్మార్గుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, వాడికి ఊరి శిక్ష పడాలి అంటున్నారు కదా. ఒకవేళ బ్లాక్ మెయిల్ చేస్తే శిక్ష పడాలంటే ఆ శిక్ష లావణ్యకి పడాలి. సో నేను దాంట్లో ఏమీ తప్పు పట్టను. మస్తాన్ సాయి డ్రగ్ అలవాటు ఉంది అండ్ అలాగే ఇటువంటి పర్వర్టెడ్ వీడియోలు ఏమైనా తీసుకుంటే అది వాడి ఇష్టం, వాడు తీసుకుంటాడు, వాడు ఏదో. కానీ అది బయట పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసింది మాత్రం లావణ్య. ఒకవేళ నిజంగా ఆవిడ అంత మహామహిళ చేసేద్దాం అనుకుంటే వాళ్ళు వీడియోలు తీసుకెళ్లి పోలీసులకు చూపిస్తే నీకు వచ్చే ఆనందం ఏంటి? పోలీసులు నిజంగా ఉంటే ఏమైనా డిలీట్ చేయాలి, లేకపోతే ఏదైనా 3 నెలల క్రితమే చేసి ఉండొచ్చు కదా. ఒక లేడీ కానిస్టేబుల్ ఎవరన్నా పిలిచి చూపించి ఇది ఉన్నాయని చెప్పి ధృవీకరించి వాళ్ళు, లేదు లేడీ జర్నలిస్ట్ అందరికీ ఇట్లా పబ్లిక్ పంపించేసి పోలీసులు హార్డ్ డిస్క్ ఇవాళ దాకా ఓపెన్ కూడా చేయలేదు. అందరికి ఎలా వచ్చినాయి? ఓపెన్ సీక్రెట్. లావణ్య పంపించింది. ఎందుకు? పరువు తీసి బజార్కి ఇచ్చాయి, వాళ్ళు జీవితాలు నాశనం చేసుకుని. అంటే మస్తాన్ సాయి జోలికి ఎవరు రాకూడదు, ఏ అమ్మాయి వచ్చినా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన చాలా చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే మస్తాన్ సాయి వీడియోలు తీసుకొని ఉండొచ్చు, వాళ్ళిద్దరు కలిసే ఇష్టపూర్వకంగా తీసుకున్న వీడియోలు, కానీ దాన్ని బయట పెడతానని చెప్పి గత 4 నెలలుగా కాదు 2 ఏళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తూ మళ్ళీ అదే వీడియోని ఈ హార్డ్ డిస్క్ లో ఇంజెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళని మళ్ళీ వాళ్ళని న్యూస్ లోకి లాగుతూ వాళ్ళ పరువును బజార్కి ఇస్తుంది మాత్రం లావణ్య చాలా కఠినమైన శిక్షలు పడాలి. మస్తాన్ సాయి వాళ్ళ తండ్రి ఇద్దరు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకున్న ఆడియో కూడా ఒకటి లీక్ అయింది. థమ్స్ వేసి వాళ్ళ నాన్న కూడా ఫుల్ సపోర్ట్ మస్తాన్ సాయికి, దుర్మార్గం అందరికి తెలిసే చేశాడు అన్న కూడా కొంచెం వాదన వచ్చింది. నిజం తండ్రి అలా సపోర్ట్ చేస్తాడా? నేను వినలేదు మరి ఏంటి ఏమన్నారు. తండ్రి మస్తాన్ సాయి తండ్రి ఆడియో లీక్ అని ఒకటి వేశారు. తండ్రి సపోర్ట్ తోటే మస్తాన్ సాయి చేసే ఏదో పనులన్నీ తండ్రికి తెలిసే సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్టుగా ఒక వర్షన్ వచ్చింది. ఇదంతా మీరు మస్తాన్ సాయి గురించి ఎంక్వైరీ చేశారా? ఏం చేయలేదు. నాకు అదేంటో వింటే నేను ఏదైనా చెప్పగలను దాని గురించి. బట్ నాకు తెలిసిందల్లా పెద్ద పెద్ద నేరాలు ఏంటంటే, సరే డ్రగ్స్ తీసుకుంటే నువ్వే చేస్తావు, అది నీ కర్మ, మందు తాగితే నువ్వే చేస్తావు, నీ కర్మ అది. కానీ డ్రగ్స్ అమ్మడం చాలా పెద్ద నేరం. దానికన్నా డ్రగ్స్ అమ్మడం అంటే కొనుక్కునేవాడు ఆల్రెడీ డ్రగ్స్ అలవాటు ఉన్నవాడే కొనుక్కుంటాడు. అలవాటు లేని వాళ్ళకి నువ్వు డ్రగ్స్ అలవాటు చేయడం ఇంకా పెద్ద తప్పు. ఇది లావణ్య చేసింది. దానితో పాటు వీళ్ళ వీడియోలు తీసుకుని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళని ఇంకా ఇదే రొంపిలో తిప్పుతుంది లావణ్య. ఈ బ్లాక్ మెయిల్, ఈ బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేయడాలు చాలా చాలా పెద్ద తప్పు. వీటికి శిక్ష పడాలి ఆవిడ.